వెల్కమ్ టు జనం కోసం జై టీవీ. చండీ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. 225 మంది దంపతులతో చండీ హోమాలు, 400 మంది మహిళలతో సామూహిక కుంకుమార్చనలు, 22 మంది దంపతులతో పుత్రకామేష్టి యాగం. ఇహపర సాధనకు చండీ హోమం ఉత్తమమైనటువంటిదని 700 మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని భక్తులచే సామూహిక హోమాల్లో భాగంగా 225 దంపతులతో చండీ హోమం నిర్వహించడం జరిగిందని శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ అన్నారు. చండీ హోమంలోని సప్తశక్తి యొక్క అంతరార్థాన్ని ఎంతో చక్కగా వివరించి హోమం ఎలా చేసుకుంటే సంపూర్ణ ఫలితం ఉంటుంది అనే విషయాన్ని భక్తులకు తెలిపి వారి చేత చండీ హోమాల్ని ఆచరింపజేశారు. మార్కండేయ పురాణంలో చండీ హోమ విశిష్టతని తెలిపారని 13 అధ్యాయాలు 700 శ్లోకాలతో చండీ హోమం నిర్వహిస్తారన్నారు. దేశోపద్రవాలు శాంతించడానికి, గ్రహాల అనుకూలతకి, భయభీతులు పోవడానికి, శత్రు సంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో ఆయుధ చండీ అతిరుద్ర యాగాన్ని పురస్కరించుకొని ఈ యొక్క హోమాల్ని నిర్వహించడం జరిగింది. శ్రీ లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి శ్రీ సూక్తం బీజ మంత్రాలతో లక్ష్మీ హోమాన్ని ఇందులో భాగంగా ఆచరింపజేశారు. వీటిలో నవచండీ యాగం చేస్తే వాజపేయం చేసినంత ఫలం లభిస్తుందన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఓం నగర్ కాలనీలో ఈ నెల 7 నుంచి 21వ తేదీ వరకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శ్రీకృష్ణ కాలచక్రం ఆయుధ చండీ అతిరుద్రం శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం 83వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో భాగంగా నిరంతరం జరుగుతున్నటువంటి యాగశాల కార్యక్రమాల్ని బ్రాహ్మణులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. 6వ రోజు శుక్రవారం నాడు ఉదయం గోపూజ, యాగశాల ప్రదక్షిణ మొదలగు అత్యంత వైభవంగా వేద హోమాలు, చండీ హోమాలు, రుద్రహోమాలు, రామాయణం, భాగవత, సుందరకాండ, చతుర్వేద హోమాలు, సామవేద, యజుర్వేద, అధర్వణ వేద, ఋగ్వేద, ఋత్వికులు, వేదమూర్తులైన బ్రాహ్మణులతో వేద మంత్రోచ్చరణల మధ్య వైభవంగా నిర్వహించారని శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ అన్నారు. అదేవిధంగా నిత్యం జరిగేటువంటి సామూహిక హోమాల్లో భాగంగా సంతాన ప్రాప్తికి పుత్రకామేష్టి హోమాలు 22 మంది దంపతులతో నిర్వహించారు. సాయంత్రం ఎంతో వైభవంగా చండీ అమ్మవారిని పంచామృతాలతో అభిషేకం గావించి మహిమాన్వితమైనటువంటి శ్రీచక్రాన్ని పంచామృత అభిషేకం అర్చన చేసి భక్తుల యొక్క కలహ బాధలు పోయి ధన, కనక, వస్తు, వాహనాలతో పుష్టిగా ఉండాలని, వారి యొక్క కోరికలు ధర్మంగా ఉండాలని సంకల్పం చేసి అమ్మవారికి విశేషమైనటువంటి లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సామూహిక కుంకుమార్చనలు 400 పైగా సౌభాగ్యవతులు పాల్గొన్నారు. శ్రీ మాత్రే నమః అనే నామస్మరణ చేస్తూ భక్తి శ్రద్ధలతో స్త్రీలంతా పూజల్లో పాల్గొన్నారు. పూజ అనంతరం బ్రాహ్మణులు భక్తులందరికీ వేద ఆశీర్వచనాలు, ప్రసాదాలు అందజేశారు. ఈ ప్రాంత భక్తులు హోమయాగాల నిర్వహణకి ద్రవ్య, వస్తు, ధన సేవ రూపేణా సహకరించాలన్నారు. అతిరుద్ర చండీ అన్న ప్రసాదానికి, ఇతర హోమాలకి సహకరించిన దాతలకి, సేవాకర్తలకి, యువత, పురుష, మహిళా భక్తులందరికీ స్వామివారి ఆశీర్వాద అనుగ్రహ భాషణం చేశారు. అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో ఈరోజు 8,000 మందికి పైగా అన్న ప్రసాదం స్వీకరించారు. ఈ నెల 13న శనివారం నాడు ఉదయం సుదర్శన, పాశుపత, నవగ్రహ, లక్ష్మీనారాయణ హోమాలు, పుత్రకామేష్టి హోమాలు, సాయంత్రం 6 గంటలకి లోక కళ్యాణుడు శ్రీ బూన్హిల సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వేదమూర్తులైన బ్రాహ్మణులచే శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపా కటాక్షాలు పొందాలని ఆయన అన్నారు. నమస్కారం అయ్యగారు, నమస్తే.
माता महाराज्ञी की, श्री बाला त्रिपुर सुंदरी देवी की। स्वाहानपुर यथाग्रिगा ब्रह्मगवदस्कंधस्थितां भीषणात् कन्या विग्रहवाल भेद विलगस्वस्ताभुरा सेविता शुक्रदासजोड विजरां शापं गुणन्दर्जने विप्राणामनलात्मिकां शिशुधरां दुर्गान्ननेत्रां भवे चण्डिकायै ओं देव्यमाज स्वाहा एतद्वेदवानित्यं सोचते ట్రైన్లోనే చల్లే ఏ బేసం తీసుకోవాలి తీసుకోబో సేవ చేయాలి వర్షం
వారి వారి కుటుంబ సభ్యులకు ఎలా వాళ్ళు నెల్లూరు వాళ్ళు కూడా